సంపన్నులు కిక్కిరిస్తున్న మీ పార్టీలో మీరు కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ ఇంతమంది ఉన్న పార్టీలు వీటిని విడమర్చి చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అన్న మాటల వెనక ఇంత గూఢార్థం ఉందని వివరించి చెప్పండి. అప్పుడు ఇలాంటి వాళ్ళందరూ నోళ్ళు మూతపడిపోతాయి. అంతే కదా. ఇప్పుడు పాపం నానాజీ గారు కూడా మాట్లాడిన దాన్ని కూడా మన డిప్యూటీ సీఎం సమర్థించారు. ఆ బయట కూడా చూద్దాం మనం. ఒకసారి చూద్దాం, బయట చూసి మీ దగ్గర వద్దాం. కరెక్ట్గా మాట్లాడడం విషయం అందరూ ఆనందించి కరెక్ట్గా మాట్లాడడం విషయం అది నానాజీ గారు కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని మీ పార్టీ ఎమ్మెల్యే నానాజీ గారు ఫలానా డాష్ కొడక అని తిట్టడం అనేది కరెక్ట్ అని డిప్యూటీ సీఎం గారు సమర్థించారు. ఆయన్ని కూడా ప్రేరేపించిన కారణాలు ఏవో ఉండుంటాయి. ఇప్పుడు యాజ్ రైట్లీ సెడ్ బై సింగళూరు వెంకటేష్ గారు, మనం ఆ ప్రేరేపించిన కారణాల్లోకి వెళ్దాం. పెరిఫెరల్గా వీళ్ళందరూ ఇలా మాడుతున్నారు ఏంటనేది మనం చూడటం మానేద్దామా సుజాత గారు? సార్, మీరు పవన్ కళ్యాణ్ గారు కొంచెం బిట్టే టెలికాస్ట్ చేశారు. అది మొత్తం చూస్తే కనుక ఇట్లా మాట్లాడడం 100% తప్పు, ఎవరు ఇట్లా మాట్లాడకూడదు అని చెప్తూ దాని తర్వాత అక్కడ మీరు అన్నట్టు ప్రేరేపించిన అంశాల గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. ఇంకొక విషయం, ఎవరు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా ఒక పోలీస్ వ్యవస్థ దాన్ని సీరియస్ గా తీసుకుని కేసులు పెట్టేస్తారు. ఇప్పుడు సపోజ్ నాగార్జున యాదవ్ మీద అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారి గురించి చేసిన వ్యాఖ్యల మీద మరి ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు కేసులు పెట్టలేదండి? ఇందాక సురేష్ మన తెలుగుదేశం ప్రతినిధి అన్నగారు చెప్పినట్టు నాగార్జున యాదవ్ ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి మీద వ్యాఖ్యలు చేశారో అదే వ్యాఖ్యలు ఇక్కడ ఆంధ్ర ముఖ్యమంత్రి మీద చేస్తుంటే మేము ఎవరం కూడా పట్టించుకోం సార్. ఎందుకంటే మాకు అంత నార్మలైజ్ అయిపోయింది. ప్రతిరోజు ఇటువంటి వ్యాఖ్యలు విని 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 ఇంతకంటే తీవ్రమైన తిట్లు దోషణలు అని విని విని కూడా మాకు నార్మల్ అయిపోయింది సార్. అసలు ప్రభుత్వం కాదు కదా, కార్యకర్తలు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అంతకు మించి వాళ్ళు హద్దులు దాటేసి ఇంట్లో ఆడవాళ్ళ వరకు వచ్చేసి ఇంకా వినకూడని మాటలు ఏదైతే ఉన్నాయో సమాజంలో ఆ కార్యకర్తలకు కానీ ఆ సపోర్టర్స్ కానీ ఉద్రేకతలు రేకెత్తించే మాటలు, ఒక విద్వేషాలు రేకెత్తించే మాటలు ఉన్నప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, వాళ్ళ మీద కేసులు పెడుతుంది. అది కూడా కేసులు వెంటనే బెయిల్స్ వస్తున్నాయి సార్. కానీ వీళ్ళకి రిమాండ్ సార్ ఉపా దేని మీద పెట్టేది సార్? పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో అన్నారని, చంద్రబాబు నాయుడు గారిని ఏదో అన్నారని. నేను మీరు బెయిల్స్ వస్తున్నాయి కదా అంటే దానికి చెప్పా ఉపా ఉంది కదా అని. నేను ఆ లోపలికి వెళ్ళటల్లా. మీరు బెయిల్స్ వస్తున్నాయని అన్నమాట మీరు అన్నారు, నేను అల్లా. ఏమండి బైపాస్ రోడ్ లో ఏదో వర్క్ జరుగుతుందండి, ఓఆర్ఆర్ ఎక్కుతావా లేదా? అలాగే జర్నీ ఆపం కదా. నేను చెప్పనియండి సార్, నన్ను చెప్పనియండి. బెయిల్స్ వచ్చింది దేని కేసులో సార్? పవన్ కళ్యాణ్ గారిని మీద చేసిన వ్యాఖ్యల్లో వెంటనే బెయిల్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన వ్యాఖ్యల్లో వెంటనే బెయిల్ వచ్చింది. కానీ బెయిల్ రాకుండా రిమాండ్కి వెళ్ళింది దేంట్లో? ఉపా చట్టంలో ఆయన దేని కింద బుక్ అయ్యాడండి? దేశద్రోహం కింద, ఉగ్రవాదులకి చేయూత అందించడంలో, ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేస్తూ నక్సలైట్లను సపోర్ట్ చేస్తున్న కేసుల్లో ఆయనకి ఉపా చట్టం పడింది. దాంట్లో బెయిల్ రాకపోవచ్చు, రిమాండ్కి వెళ్ళాడు. ఇంకా ఏమైనా శిక్షలు పడవచ్చు సార్. నేను అనేది అదే, మీరు ఎంత వ్యాఖ్యలు చేసేసినా మాకేమి కాదు అనే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది సార్? మన చట్టాలు అందుకు అనుగుణంగా ఉన్నాయి కాబట్టి అంత ధైర్యంగా రెచ్చిపోతున్నారు వాళ్ళు. ఆ విషయంలో వెంటనే బెయిల్స్ కూడా వస్తున్నాయి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నారంటే ఎవరినో ఏదో తిట్టారనో కాదు కదా సార్. కంప్లీట్ ఎవిడెన్స్ తీసుకుని సిబిఐ ఈడీ కేసుల ద్వారా ఆయన 16 నెలలు జైల్లో ఉన్నారు. ఇంకెవరన్నా పక్క రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు కూడా జైల్లో కూర్చోబెట్టింది పర్టికులర్ ఆధారాలు ఉంటేనే సార్. ఇప్పుడు ప్రకాష్ రాజ్ని ఎందుకు అరెస్ట్ చేసేలేదు సార్? ఆయన మీద కూడా ఆధారాలు అన్ని దొరికి పక్కాగా దొరికితేనే అప్పుడు అరెస్ట్ చేస్తారు సార్. ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను, నేను జస్ట్ ఆస్కింగ్ అనో మీరు దిగజారిపోతున్నారని అంటే ఎవరు కేసులు పెట్టరు సార్. ఈ ప్రభుత్వం అంత అణచివేత చర్యలు ఏం చేయదు. మీరు ఎంతన్నా ప్రశ్నించండి, పర్వాలేదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఆయనకి డీప్ స్టేట్ లింక్స్ ఏమైనా దొరికి ఆధారాలతో సహా దొరికి అంత ఎవిడెన్స్ స్పష్టంగా లింక్ దొరకటం ఏంటండి? మీకు FCRA దగ్గరికి వెళ్తే మొత్తం లింక్స్ అన్ని డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే వెళ్తే డీప్ స్టేట్ కుట్ర, అది డీప్ స్టేట్ కుట్ర, అందులో భాగంగానే ఎంత జరుగుతోంది అనేది ఏది పెద్దగా చదువుకొని నాబోటి వాళ్ళకి తెలిస్తే గవర్నమెంట్ కి ఎంత తెలియాలండి? అదే సార్ మనకి అందరికి తెలుస్తుంది. తెలిసినంత మాత్రాన కేసులు పెట్టలేం సార్. దాని ఎవిడెన్స్, అవును, ఎవిడెన్స్ సేకరించాలి. మీరు గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి సేకరించాలి. మరి ప్రభుత్వం చేస్తుంది అదే కదా సార్. మరి రిమాండ్ తీసుకుంటే ఇన్ని రోజులు ఎందుకు రిమాండ్ తీసుకున్నారు, బెయిల్ ఎందుకు ఇవ్వలేదని చట్టం ప్రకారం రిమాండ్ 14 రోజులు ఇస్తే రిమాండ్ అనండి. దాన్ని ఎవరు క్వశ్చన్ చేయరు. చట్టం ఏది చెబితే అది.
సార్ ఎవరినైనా అరెస్ట్ చేశారనుకోండి, అక్రమ అరెస్టులు అంటారు, ఆయన రిమాండ్ తీసుకుని విచారిస్తేనే కదా ఇవన్నీ బయటకు వచ్చినాయి. రావణ్ ఏమనుకున్నాడు, నా ఫోన్ లో డేటా అంతా ఎరేజ్ చేస్తే పట్టుకోలేదు అనుకున్నారు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ అలా కాదని వాళ్ళకి ఇప్పుడు వరకు అర్థం కాలేదు. ఇప్పుడు అవన్నీ కూడా ఎరేజ్ చేసినవన్నీ కూడా బయటకు వచ్చినాయి కదా. అప్పటి నుంచే వీళ్ళలో భయం మొదలైంది కదా, ప్రకాష్ రాజ్ గారి, తులసి చంద్ గారి, వీళ్ళందరిలో భయం మొదలైంది, మా లింకులు కూడా బయటకు వస్తాయి అని చెప్పి. ఇప్పుడు దీని వెనక వైసీపీ ఉందని చాలా క్లియర్ గా అర్థం అవ్వడానికి ఇప్పుడు రావణ్ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు సార్. టీడీపీ వాళ్ళు అయ్యో అరెస్ట్ చేశారని అన్నారా, జనసేన వాళ్ళు అన్నారా? మరి వైసీపీ వాళ్ళు మాత్రం ఎందుకు బయటకు వచ్చి ఆయనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు? అంబటి రాంబాబు అంటాడు ఇప్పుడు ఆధునిక కాలంలో రావణ్డే గెలుస్తాడు అంటాడు, రావణ్ హీరో అంటాడు, మేము న్యాయ సహాయం అందిస్తామంటాడు, రోజా అణచివేత చర్యలు అంటది, కొడాలి నాని వచ్చి ఉప్మా చట్నం అంటాడు. అంటే ఆయనకి రాజ్యాంగం మీద ఆయనకి ఒక కనీసం గౌరవం కూడా లేదనుకోండి, అది వేరే విషయం. ఉప్మా చట్నం అంటాడు. మరి వీళ్ళు వైసీపీ వాళ్ళందరూ నెత్తినేసుకున్నారు కదా సార్ రావణ్ణి. దాన్ని బట్టి అర్థమవుతుంది క్లియర్ గా ఈయన వెనక ఇతనే వీళ్ళే ఉన్నారు అని. అదే కాకుండా మనం అనుకోవడానికి మనందరికి అర్థమవుతుంది సార్ వైసీపీ వెనక ఉందని. కానీ చట్టానికి కావాల్సింది ఏంటి? ఆధారాలు సేకరించే పనిలోనే ఇప్పుడు అతను ఉన్న ఆఫీస్ పాయింట్ వచ్చారు. ఒక మాట సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు, టైం కూడా అయిపోతుంది, ఆయన దగ్గరికి వెళ్దాం అంటే ఒకసారి. సురేంద్ర నాయుడు గారు, రావణ్ దేశద్రోహానికి సంబంధించి ఎవిడెన్స్ చాలా బలంగా ఎస్టాబ్లిష్ అవుతోంది యాజ్ పర్ పోలీస్ ఛార్జ్ షీట్. అతని లింకులు తులసి చంద్ కావచ్చు, నిన్న ఎవరో గగన అనే ఆవిడ కూడా ప్రస్తుతం అదృశ్యమయ్యారట. వాళ్ళ రావణ్ కొలీగ్ ఆవిడ అదృశ్యమయ్యారు, తులసి చంద్ కూడా అదృశ్యమయ్యారు అంటున్నారు. వీళ్ళందరి మధ్య జరిగిన సంభాషణ, కాన్వర్జేషను, ప్రకాష్ రాజ్ వీళ్ళతో ఇంటరాక్ట్ అవటం, వీళ్ళందరినీ డ్రైవ్ చేస్తున్న మిషనరీసు, లేకపోతే డీప్ స్టేట్ ఆధ్వర్యంలో నడిపిస్తున్న వ్యవహారం. మార్కో రూబియో కింద నెలలో వెస్ట్ బెంగాల్ వెళ్ళి మిషనరీస్ ఆఫ్ చారిటీకి వెళ్ళి అక్కడ నన్స్తో మాట్లాడి ఒక లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్ వాళ్ళు తీసుకెళ్ళి మమతా బెనర్జీకి ఇచ్చారు. ఈ లింక్స్ ఇవన్నీ ఒక డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా దేశద్రోహానికి సంబంధించిన అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయనే ప్రాథమిక అవగాహన అయితే మనకుంది. డీప్ అండర్స్టాండింగ్ జనరల్గా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి వస్తుంది, అవన్నీ ఎస్టాబ్లిష్ అవుతాయి. సో ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ చాలా కాన్సన్ట్రేటెడ్గా ఇదంతా చేస్తూ వస్తున్నాయి. ఆయన ఏపీ మీద ఫోకస్ విపరీతంగా పెట్టారు. ఆయనకు ఒక మిషన్ అప్ చెప్పారు, డీప్ స్టేట్ అప్ చెప్పిందా లేకపోతే ఇంకోట, ఇది ఒక అబ్జర్వేషన్. రెండోది, ఇలాంటి దేశద్రోహులందరినీ వెనకేసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి దేశద్రోహం కేసు పెట్టాలి కదా, ఇంకా ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు వీళ్ళందరూ దేశద్రోహులే అని మా డౌట్ ఏం లేదు, ఎందుకు ఇంకా ఉపేక్షిస్తున్నారు? ఇప్పుడు నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా వీళ్ళకి లింక్ ఉందా లేదా అనేది అది వాళ్ళు చూసుకుంటారు. నేనేమంటానంటే ఈడ సినిమాలు తీశారు, సినిమాలు రాకముందు మీరెవరు? ప్రకాష్ రాజ్ అనే అతను సినిమాల్లో ఆదరించింది ఎవరు? హిందూ మతానికి సంబంధించిన వాళ్ళే కదా నీ సినిమాలు చూశారు, ఆదరించారు. సింహభాగం హిందూ మతానికి సంబంధించిన వాళ్ళే నిన్ను ఆదరించారు, నిన్ను వెండి తెర మీద ఒక గొప్ప నటుడుగా ఇచ్చారు. అంటే అలాంటి